నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యము నీతోనే జీవింతు, సత్య సాక్షిగా జీవింతు. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్. ఏకరక్షకుడు యేసే, లోకరక్షకుడు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. गहरा प्यार से तूने प्यार किया, गहरा प्यार से तूने प्यार किया. माँ से गहरा है प्यार तेरा, माँ से गहरा है प्यार तेरा. तू ही धन्य है, सर्व सृष्टि है तेरे जैसा नहीं और कोई. तू ही धन्य है, सर्व सृष्टि है तेरे जैसा नहीं और कोई. हालेलुया 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 हालेलुया. ఇది తల్లి కుమార్తెల విందు అని అన్నాం, కానీ స్త్రీలందరికీ కూడా ఇది ఒక సహవాసం చేయడానికి మంచి సమయంగా ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తల్లులైనటువంటి మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో సమయాన్ని తీసుకుని ఇక్కడ కూడి వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందించవలసిందే. కొంతమంది ఉద్యోగస్తులు గబగబా ఉద్యోగాన్ని పూర్తి చేసుకుని ఈ యొక్క కూడికకు వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మరి మనందరికీ కూడా దేవుల్లో ఎదగాలని, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలని ఆశ ఉంటుంది. అందుకనే ఈ యొక్క సాయంత్రం సమయంలో కొద్దిసేపు దైవత్వము కలిగినటువంటి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో కొన్ని చదువుకునే దేవుని వాక్యంలో నుంచి మరలా తర్వాత మీరు ఫోటోలు దిగొచ్చు, గేమ్స్ ఉన్నవి. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి. ప్రతి స్త్రీ కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉండేటటువంటి, మారేటటువంటి సామర్థ్యము ఉంది. ఎందుకంటే మనము స్త్రీలుగా ఏది తలపెట్టినా సరే చెయ్యలేను అని మనం అనుకుంటాం, కానీ ఏదైనా సాధించగలము అని నేను మన సంఘంలో నుంచే చాలామంది స్త్రీల దగ్గర నుంచి నేర్చుకున్నాను. నా జీవితంలో నుంచి కూడా నేను ఏదైతే నేను చేయలేను అనుకుంటానో పట్టుదల పట్టినప్పుడు అరే ఇంత ఈజీనా ఇది అనిపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అందుకని మనమేమి అసమర్థులము మాత్రము కాదు, మనందరికీ దేవుడు గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు. మరి గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనందరము కూడా గొప్ప దేవుణ్ణి సేవించేటటువంటి స్త్రీలుగా మనము కూడా గొప్ప లక్షణాలని ఎలా కలిగి ఉండాలో కొద్దిసేపు దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుందాం. మరి
దైవభక్తి కలిగిన స్త్రీ ఎవరు అని అంటే, ఎవరైతే దేవుణ్ణి సంతోషపెడతారో, ఎవరైతే దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీలుగాను, అంతేకాదు దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారు, అంతేకాదు దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీలు, అంతేకాకుండా దేవునికి భయపడేటటువంటి స్త్రీలు కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీలని చెప్పాలి. అంతేకాదు దేవుని సేవించేటటువంటి స్త్రీలు కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీలే. అంతేకాదు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే ప్రతి స్త్రీ కూడా దేవుని యొక్క బిడ్డేనని చెప్పి మనము ఒప్పుకోక తప్పదు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము సుపరిచితమైనటువంటి వాక్య భాగమే నేను మీకు చదివి వినిపిస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరు అని అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవనస్తులు అందరూ కూడా నా జనులు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడో. ఇక్కడ ఏంటంటే ఆయన ప్రజలమైనటువంటి మనల్ని మనం తగ్గించుకుని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో మన కుటుంబాలనే కాదు మన దేశాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తాడంట, విడుదలనిస్తాడంట. అంత గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఏ స్త్రీ అయితే తనను తగ్గించుకుని దేవుని వెతుకుతుందో ఆ కుటుంబం కూడా దీవించబడినటువంటి కుటుంబంగా ఉంటుంది. స్త్రీలుగా మన కుటుంబంలోనూ మన సంఘంలోనూ ఉజ్జీవాన్ని తీసుకురాగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఉజ్జీవం రావాలంటే ఎటువంటి స్త్రీలుగా మనము ఉండాలో కొన్ని గుణ లక్షణాలు నేను మీతో చెప్తాను, తర్వాత మనం ముగించుకుందాము. మొట్టమొదట దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తుంది. స్త్రీలు కుటుంబంలో గొప్ప మాదిరిని చూపించాలి పిల్లలకు. ఎందుకనంటే తండ్రి కంటే ఎక్కువగా తల్లిని వారు వెంబడించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే తల్లులమైనటువంటి మనము ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడుపుతూ ఉంటాము. తండ్రులు గడపరని కాదు, కానీ వారి ఉద్యోగ బాధ్యతల కారణంగా ఒక్కొక్కసారి తల్లి మీద ఎక్కువ భారం పడుతుంది. భారం అని కాదు, అదొక ఆధిక్యత మనందరికీ. కానీ అది పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మనందరము కూడా ఒక గొప్ప మాదిరిని చూపించాలి. ఏ స్త్రీ అయితే దేవుణ్ణి ప్రేమిస్తుందో ఆ స్త్రీ తప్పకుండా దేవుని పరిచర్య కూడా చేస్తుంది. అంతేకాదు ఆ కుటుంబము కూడా ఆ స్త్రీ చేస్తున్నటువంటి పరిచర్యను వెంబడించేటటువంటి అవకాశం కూడా ఉంది. నేను అమెరికా దేశంలో ఉండగా నేను ఉద్యోగం చేసుకునేదాన్ని. ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ప్రొద్దున్నే నేను 5 గంటలకల్లా బయలుదేరిపోయి జాబ్కి వెళ్ళిపోయేదాన్ని. ఉదయము పాస్టర్ గారు పిల్లల్ని సిద్ధం చేసి స్కూల్కి పంపించేవాళ్ళు. అందుకని నేను ప్రతి సంవత్సరము స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లతో చెప్పేదాన్ని, మా పిల్లలు ఎలా వస్తారనేది నేను బాధ్యురాలను కాదండి. ఎందుకంటే మా భర్త గారు మా పిల్లల్ని సిద్ధం చేసి మా 3 ఆడపిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కాబట్టి అలా ఎలా వస్తారు అని చెప్పి నన్ను మాత్రం ప్రశ్నించొద్దు అని. అయినప్పటికీ ఇంత జాబ్ చేసుకుని మరలా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో హోంవర్క్లు చేయించుకుని ఇవన్నీ కొంచెం బాధ్యతాయుతమైనటువంటి పనులే. అయినప్పటికైనా సరే నేను ఎప్పుడూ కూడా పరిచర్య చేయడం మాత్రమో మానేదాన్ని కాదు. ఎందుకంటే ఆ పరిచర్యలో ఉన్నటువంటి దీవెన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సరే సండే స్కూల్ బోధించేదాన్ని ఆదివారం పూట. అంతేకాదు మేము వెళ్ళినటువంటి సంఘంలో 3 ఆరాధనలు జరిగాయి. ఒక ఆరాధనలో సండే స్కూల్ టీచ్ చేసి 2వ ఆరాధనకి నేను ఆరాధనకు వెళ్ళి, అలాగే బుధవారం ఇక్కడ మనకి శుక్రవారం ఎలా జరుగుతుందో అమెరికాలో మా చర్చిలో బుధవారం నాడు జరిగేది. అప్పుడు పిల్లలకు కూడా బోధిస్తూ ఉండేదాన్ని సండే స్కూలు. ఈ విధంగా బోధించడం కారణంగా మా పిల్లలు కూడా వచ్చి నాకు సహాయం చేస్తాం. మమ్మీ నువ్వు వెళ్ళి నువ్వు చేస్తున్నావు కాబట్టి పరిచర్య, మేము కూడా వచ్చి సహాయం చేస్తామని చిన్ననాటి నుంచి కూడా వారు కూడా వచ్చేవారు. ఎందుకంటే తల్లి అడుగుజాడల్లో పిల్లలు తప్పకుండా నడుచుకుంటారు. అందుకనే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ పరిచర్య చేస్తే పిల్లలు చిన్ననాటి నుంచి కూడా పరిచర్యను అలవాటు చేసుకుంటారు. మనం చిన్ననాటి నుంచి కనుక మన పిల్లలకు మాదిరి చూపుతూ ఉండకపోతే మన పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత దేవుని పరిచర్య చెయ్యరు కూడా. అందుకని మనము తల్లులుగా స్త్రీలుగా మన పిల్లలకు ఒక గొప్ప మాదిరిని, మన కుటుంబానికి ఒక గొప్ప మాదిరిని చూపించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు ఏమని హెచ్చరిస్తారో చదువుతాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ పరిచర్య చేయాలి. ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే పరిచర్య చేస్తారో ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే అక్కడ ఆయన యొక్క
దీవెన కూడా ఉంటుంది. ఆయన యొక్క హస్తము మన జీవితాల మీద ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఘనపరచాలి అని అంటే దేవుని యొక్క పరిచర్యలో మనందరము కూడా పాలిభాగస్తులం కావాలి. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ పరిచర్య చేయాలి. దేవుని చేత దీవించబడాలంటే మన కుటుంబాలు, స్త్రీలైనటువంటి మీరు పరిచర్యలో ఎక్కువగా ఇంకా మీ యొక్క తలాంతులను, మీ యొక్క సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మంచి వాగ్దానం ఉంది పరిచర్య చేసే వారి గురించి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చూపేటటువంటి ప్రేమ, మీరు చేసేటటువంటి పరిచర్యను దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోయేటటువంటి దేవుడు కాదు. కాబట్టి మీ యొక్క తలాంతులను, మీ యొక్క సామర్థ్యాన్ని దేవుని పరిచర్యలో వాడండి. ప్రతి ఒక్కరికి కూడా సమయం ఉంది, చేయాలనుకుంటే సమయం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పరిచర్యలో, స్త్రీలైనటువంటి మీరు ఇంకా వచ్చి ఇంకా పరిచర్య, చాలామంది సహకరిస్తారు కానీ ఇంకా చాలామంది చేయకుండా కూడా ఉండేవారు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చేటటువంటి ప్రోత్సాహం ఏమంటే, మీ కుటుంబాలు దీవించబడాలంటే, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలంటే కనుక మీరు పరిచర్యలో పాలిభాగస్తులు కండి. నాతో పాటు కొంతమంది చాలా క్లోజ్గా పనిచేసేటటువంటి స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్కసారి వాళ్ళ పరిచర్యకి ఏ రోజంటే ఏ సమయం అన్నా వచ్చి పరిచర్య చేస్తుంటారు. ఒక్కొక్కసారి నేనే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాను, అయినా మీకు ఇల్లు లేవా వెళ్ళడానికి అని. ఎందుకంటే ఇక్కడే దేవుని మందిరంలోనే కూర్చుని ఏ పరిచర్య అయినా ఏదైనటువంటి చేసేటటువంటి స్త్రీలు ఉన్నారు. కానీ మీరందరూ కూడా ఆ పరిచర్య చేయుటలో ఉన్నటువంటి దీవెన మీరందరూ కూడా అనుభవించాలని, మీరందరూ కూడా పాలుభాగస్తులు కావాలని ఈ యొక్క సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎందుకనంటే మనందరము ప్రార్థన చేస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారముగా ఉండునట్లు సహాయం దయచేయని మనందరము ప్రార్థన చేస్తాము. కానీ ఆ వచనం అంతా పూర్తి చేయలేదు. తర్వాత ఏమని ఉంటుందంటే ప్రభువును సేవించుడి అని చెప్పని ఉంటుంది. అది మనం ప్రార్థన చేయము, కానీ ఆత్మలో తీవ్రత కావాలని మనందరము ప్రార్థన చేస్తాము. కాబట్టి మనందరము ఆసక్తి విషయంలో మాంద్యులు, ఆత్మలో తీవ్రత కలిగి ఉండడమే కాదు, కానీ దేవుని యొక్క పరిచర్యను కూడా మనము చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము పరిచర్య చేయాలని. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఏదో ఒక పరిచర్యలు, ఎన్ని పరిచర్యలు ఉన్నాయో మొన్న 2 వారాల క్రితం పాస్టర్ గారు చెప్పారు కదా, మన సంఘంలో మనం చేస్తున్నటువంటి దగ్గర 20 రకాల పరిచర్యలు ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా ఏదో ఒక పరిచర్యలో తప్పకుండా పాలుభాగస్తులు కండి. అప్పుడు దేవుడు తప్పకుండా మీ కుటుంబాలని దీవిస్తాడు. రెండవదిగా మొట్టమొదట దైవభక్తి కలిగినటువంటి స్త్రీ పరిచర్య చేయాలి. రెండవదిగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దేవుణ్ణి వెతుకుతుంది. ఏ స్త్రీ అయితే దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతుకుతుందో ఆమె దేవునిలో తప్పకుండా ఎదుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆయన్ని పూర్ణ హృదయంతో వెతికేటటువంటి స్త్రీలుగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపెడుతుంది. ఎందుకంటే దేవుని వెతకాలి అని అంటే మనం తప్పకుండా దేవుణ్ణి సంతోషపెట్టే స్త్రీలుగానే అవుతాము. దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మనము మొట్టమొదట వెతకాలి. అప్పుడు దేవుడు మన ప్రతి ఒక్క అవసరతను కూడా తీర్చేటటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవునికి సమీపస్తులు అవుతారో అప్పుడు దేవుడు మీకు సమీపముగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా ఆయన్ని మీరు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకండి. దేవుణ్ణి వెతికినప్పుడు దేవునికి సమీపస్తులు అవుతారు. మీరు నేను మారతాం, కానీ ఆయన మాట సెలవిస్తే తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మారేటటువంటి దేవుడు కాదు, మార్పు లేని దేవుడు. ఆయన మాటలో కూడా ఎప్పుడు మార్పు అనేది ఉండదు. కనుక మనం ఎప్పుడు కూడా మార్పు లేని దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో మనము వెతుకుతూ ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు. మనం వెతికితే మనం కనుగొంటాం. కాబట్టి మనందరము కూడా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దేవుణ్ణి వెతుకుతుంది. మూడవదిగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ సత్యాన్నే పలుకుతుంది. ఎక్కడా కూడా సత్యాన్ని వక్రీకరించదు. అది కష్టమైన నష్టమైనా సరే దైవభక్తి చేసుకునేటటువంటి స్త్రీ సత్యాన్ని పలుకుతుంది. మీరు ఎప్పుడైనా పిల్లలు ఎదురుగా పట్టుపడ్డారా అసత్యం చెప్పినప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే నేను పట్టుపడలేదు, పట్టుపడనని నేను అనడం లేదు. కానీ
ఇప్పుడు వరకు అయితే పట్టుపడలేదు. ఎందుకంటే మా పిల్లలు నా ప్రతి ఫోన్ కాన్వర్సేషను సంభాషణ లేకపోతే నా టెక్స్ట్ మెసేజ్లు అవన్నీ కూడా చదువుతారు. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడుకి వచ్చి మమ్మీ నువ్వు వాళ్ళకి ఒకటి చెప్పావు, నువ్వు ఒకటి చేసావని ఇప్పుడు వరకు నన్ను కానీ పాస్టర్ గారిని కానీ ప్రశ్నించేటటువంటి అవకాశాన్ని ఇప్పుడు వరకు అయితే మేము ఇవ్వలేదు. ఎందుకనంటే పిల్లలు మనల్ని చాలా క్లోజ్గా చూస్తూ ఉంటారు, వాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క ప్రవర్తన, మనం ఏమి మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే స్త్రీలు అయినటువంటి మనము ఒక గొప్ప మాదిరిని మన పిల్లలకు, మన యొక్క కుటుంబానికి సెట్ చేయాలి. కానీ మనము అసత్యాన్ని పలికేటటువంటి స్త్రీలుగా ఎక్కడ ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సత్యమనే మాట్లాడాలి. ఒక్కొక్కసారి అది నొప్పి కలిగిస్తుంది, అయినప్పటికైనా మనం సత్యాన్ని మాట్లాడేటటువంటి స్త్రీలుగా ఉండాలి. మీ కుటుంబానికి కూడా అదే అలవాటు అవుతుంది. మిమ్మల్ని చూసి కుటుంబం అంతా కూడా నేను సత్యాన్నే పలకాలి అనేటటువంటి తీర్మానాన్ని చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా స్త్రీలైనటువంటి మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. నేను మాత్రము అసత్యాన్ని చెప్పను, ఎవరికి అసత్యమో నేను మాట్లాడను అని చెప్పి. ఎందుకంటే మనము సత్యాన్ని వక్రీకరించడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. ఆయనే మార్గము సత్యము అన్నాడు. కాబట్టి మనము సేవించే దేవుడు సత్యమైనప్పుడు ఆయన వెంబడిస్తున్నటువంటి బిడ్డలముగా మనము కూడా ఆ సత్యాన్నే వెంబడించాలి. ఎప్పుడు నిజమే పలకాలి. అందుకే సొలొమోను అంటాడు, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. ఎందుకంటే మనల్ని మనం ఎక్కడ కవర్ చేసుకోవసరంలా సత్యం పలికినప్పుడు. కాబట్టి సత్యాన్ని పలికేటటువంటి స్త్రీలుగా ఉండాలి. 4వదిగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ షరతులు లేనటువంటి ప్రేమను చూపిస్తుంది. కుటుంబం మీద చూపించడం షరతులు లేని ప్రేమ చాలా సులభం. కానీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అందరినీ కూడా షరతులు లేకుండా ప్రేమిస్తుంది. కాబట్టి ప్రభు ఏ విధంగా షరతులు లేకుండా మనందరినీ ప్రేమించారో, ఆయన ప్రేమను చూపించారో అదే మాదిరిని కూడా మన కుటుంబాల్లో మనము చూపించాలి. అంతేకాదు సంఘములో కూడా చూపించాలి. ఏ కుటుంబము సంఘము పర్ఫెక్ట్ కాదు. ఒకవేళ కనుక మీరు ఇక్కడ సంఘంలో కష్టం వస్తే ఇంకో సంఘానికి వెళ్తానని అది పర్ఫెక్ట్ కాదు. ఎందుకనంటే మీరు నేను పర్ఫెక్ట్ కాదు. సంఘం అంటే ఎవరు? మీరు నేనే కదా. మరి మనందరము ఇంత పరిపూర్ణలు కాలినటువంటి ప్రజలతో ఒక సంఘము నిర్మించబడినప్పుడు, ఏర్పాటు చేయబడినప్పుడు సంఘము పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఉండాలని ఎలా కోరుకుంటాం చెప్పండి? అవునంటారా? అందుకని మనము ఎక్కడ దేవుడు మనల్ని ఉంచాడో అక్కడ ఆయన యొక్క ప్రేమను మన కుటుంబాల్లోనే కాదు, మన సంఘంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే వారముగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారముగా ఉండాలి. మరి మనందరము పరిపూర్ణులు కానప్పుడు ఇతరులను కూడా మనం పరిపూర్ణులుగా ఉండాలని, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని మనం కోరుకోవడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి మనము ఏది కూడా ఆశించకుండా మనము అవధులు లేనటువంటి దేవుని ప్రేమను ఎలా పొందుకున్నామో అలాగే మన ఎదుటి వారికి కూడా అటువంటి అవధులు లేనటువంటి ప్రేమను మనము చూపించాలి. ప్రేమ అనేకమైనటువంటి పాపాలను, దోషాలను కప్పుతుంది కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైనటువంటి ప్రేమ కలవారై ఉండుడి. మిక్కుటమైన అంటే ఇంక దానికి అవధులు లేవు. అంత ప్రేమను మనము చూపించాలి అని చెప్పి పేతురు సెలవిస్తున్నాడు. అలాగే పౌలు అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు ఒకవేళ మీ భర్తలకి కాకరకాయ కూర వండి పెట్టినా సరే ప్రేమతో వండి పెడితే అది చాలా తీయగానే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే కోపంతోనూ, సనుగుడుతోనూ, గొనుగుడుతోనూ చేసి పెడతా ఉంటే చికెన్ బిర్యానీ చేసినా అది కాకరకాయ కంటే ఇంకా చేదుగా ఉంటుంది. కాబట్టి ఏది చేసినా సరే మీరు ప్రేమతో చేయండి. మిక్కుటమైనటువంటి ప్రేమ ఉంటే కనుక ఎదుటి వారిలో మనకి తప్పులు కనిపించవు. కానీ మన హృదయాలన్నీ కూడా చాలా షరతులతో కూడినటువంటి ప్రేమతో నింపుకొని ఉన్నాం. అందుకని వాళ్ళు ఇలా ఉంటే కనుక నేను వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే కనుక వాళ్ళని ప్రేమిస్తాను, లేకపోతే వారు ఇలా మాట్లాడితే కనుక వారిని ప్రేమిస్తాను అని మనం షరతులు పెడతాం. కానీ దేవుని ప్రేమ షరతులు పెట్టినప్పుడు మనము కూడా ఆ షరతులు లేనటువంటి ప్రేమను మన ఎదుటి వారికి చూపించాలి. అప్పుడు మనం ఎప్పుడైతే షరతులు లేని ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు ఎదుటి వారి జీవితాల్లో బలహీనతలు కూడా మనకి కనిపించవు, తప్పులు కనిపించవు. ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉందాము. అలాగే 5వది దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తగ్గించుకుని ఉంటుంది, తను తాను హెచ్చించుకోదు. మన కుటుంబము ముఖ్యంగా మన పిల్లలను ప్రతిబింబిస్తారు, అది మన అందరికీ తెలిసిందే. కాబట్టి తగ్గింపు జీవితాన్ని మనందరము కూడా అలవర్చుకోవాలి. అహంకారాలను ఎదిరించి ఆయన దీనులకు కృప చూపే దేవుడు. అందుకనే మనందరము కూడా తగ్గించుకున్నటువంటి స్త్రీలుగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తారు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించు సమయం వచ్చు వరకు మనల్ని మనము
తగ్గించుకోవాలి. పరిచర్య చేయాలంటే కనుక చాలా తగ్గింపు అవసరమే. ఎందుకనంటే పరిచర్య చేసే వారిని చాలామంది దూషిస్తూ ఉంటారు, ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు. కానీ మనందరికీ కూడా తగ్గింపు చాలా అవసరము. యేసును వెంబడించాలంటే కనుక మనల్ని మనము సిలువ వేసుకోవాలి. వీ హ్యావ్ టు క్రూసిఫై అవర్ సెల్వ్స్. లేకపోతే కనుక ఈ పరిచర్య అనేది చేయలేము. ఎందుకంటే మొట్టమొదటి చెప్పాను కదా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలి అని అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. అందుకనే మనము యేసు ప్రభు లాంటి వాడే తన శిష్యుల యొక్క పాదాలని కడిగారు. మనమేమి ఆకాశంలో నుంచి ఊడి పడలేదు, దిగి రాలేదు. కాబట్టి మనము కూడా ఆ విధంగానే తగ్గించుకుని ఆయనను పోలినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అది చేయను, ఇది చేయను, ఇదైతే చేస్తాను, అది చేసేవాళ్ళు వేరే ఉన్నారు, అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. కానీ మనందరము కూడా తగ్గించుకున్నటువంటి జీవితాన్ని జీవించాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఆ తగ్గింపులోనే ఉంది హెచ్చింపు. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ పరిచర్య చేస్తుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతుకుతుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ సత్యాన్నే పలుకుతుంది. అంతేకాదు దైవభక్తి కలిగినటువంటి స్త్రీకి ప్రేమలో షరతులు ఉండవు. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తనను తాను తగ్గించుకుంటుంది. చివరిగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ క్షమిస్తుంది. కుటుంబాల్లోనూ, సంఘంలోనూ, సమాజంలోనూ శాంతి సమాధానం ఉండాలంటే ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. మూతి మునగ తీసుకుని కూర్చుంటే కనుక సమాధానం అనేది మన కుటుంబాల్లోనికి, మన సంఘాల్లోనికి, మన సమాజంలోనికి ఆటోమేటిక్గా రాదు. కాబట్టి మనందరికీ కూడా క్షమించేటటువంటి మనసును కలిగి ఉండాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమనంటే, అతడు అంటే మీ సహోదరుడు అని ముందు వచనంలో ఉంటుంది. ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతన్ని క్షమింపవలను. అంటే ఎవరైనా వచ్చి 7 సార్లు ఒక రోజులోనే నన్ను క్షమించు, నేను తప్పు చేశానని పశ్చాత్తాప పడితే అన్నిసార్లు కూడా మనం క్షమించాల్సిందే. ఒకసారి క్షమిస్తాము, 2 సార్లు క్షమిస్తాము, 3వ సారి అంటామా నీకు అదే అలవాట్లే పో, నేను నిన్ను క్షమించను అని చెప్పి అనేటటువంటి స్వభావము మనందరిది. కానీ ప్రభు ఇక్కడ చెప్పేది ఏంటంటే, వారు ఎన్నిసార్లు పశ్చాత్తాపడి వచ్చి మనల్ని క్షమాపణ అడిగినప్పటికైనా సరే అన్నిసార్లు మనము క్షమించవలసిందే. అది ఒక్క రోజులో 7 మార్లైనా 7 రోజుల్లో 50 సార్లు అయినా సరే మనము వారిని క్షమించవలసిందే. ఎందుకు మనం సహోదరుని క్షమించాలి అంటే, మన యొక్క విడుదల కోసము, మన యొక్క స్వతంత్రం కోసము మనం క్షమించి వారి మీద ఏ కష్టము పెట్టుకోకుండా ఉన్నట్లయితే మనము దేవునితో కూడా సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కష్టమే అయినప్పటికైనా సరే క్షమాపణ అనేది మన యొక్క జీవిత విధానమై ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఏది ఆయాసం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ఉన్నట్లయితే కనుక దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. మన ప్రార్థనలకు సమాధానం రావాలి అని అంటే కనుక మనము తప్పకుండా క్షమించేటటువంటి మనసును కలిగి ఉండాలి. ఇక్కడ కూడి వచ్చినటువంటి స్త్రీలైనటువంటి మనందరము కూడా ఇటువంటి దైవభక్తి చేసుకునేటటువంటి లక్షణాలన్నింటినీ కూడా కలిగి ఉండాలని మా ఆశ, నా ప్రార్థన. అంతేకాదు మీరు కూడా అటువంటి జీవిత విధానాన్ని మీరు అలవర్చుకున్నట్లయితే కనుక దేవుడు తప్పకుండా మీ యొక్క కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ పరిచర్య చేస్తుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ హృదయపూర్వకంగా దేవుని వెతుకుతుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ సత్యాన్ని మాత్రమే మాట్లాడుతుంది. అంతేకాదు దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అందరినీ షరతులు లేకుండా ప్రేమిస్తుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తనను తాను తగ్గించుకుంటుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తుంది. మరి అటువంటి స్త్రీలుగా మనందరము ఉండుదుము గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క సాయంత్రం సమయంలో నిండు మనసుతో నీ సన్నిధిలోనికి వచ్చాము. కృతజ్ఞత నిండిన హృదయాలతో నీ సన్నిధిలోనికి వచ్చాము. మా ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు. నీవు మాకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అంతేకాదు మా ప్రభు, ఈ యొక్క సాయంత్రం సమయంలో కొంతమంది స్త్రీలుగా మేము కూడి నిన్ను స్తుతించుకుని, అంతేకాదు తండ్రి నీ యొక్క వాక్యంలో నుంచి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి నువ్వు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు,
ఇక్కడ కూడి వచ్చిన మేమందరము తండ్రి స్త్రీలుగా ప్రభా మేము దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా ఉండడానికి నువ్వు ప్రభా నీ యొక్క సన్నిధిలో తండ్రి నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవించే స్త్రీలంగా మేము ఉండునట్లు నీ యొక్క సహాయం దయచేయండి ప్రభా. నిన్ను పోలినటువంటి జీవితాన్ని ఇక్కడ కూడి వచ్చిన మేమందరము అలవర్చుకోవడానికి కావాల్సిన సహాయం కూడా దయచేయండి ప్రభా. అంతేకాదు మా తండ్రి ఎవరైతే ప్రభువానైనా ఈ యొక్క లక్షణాలతో ప్రభా స్ట్రగుల్ అవుతున్నారో అటువంటి వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మేమందరము ప్రభా ప్రతిరోజు తండ్రి క్రీస్తు యేసుకు పోలినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనేటటువంటి ఆశను మాలో కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మేము తండ్రి నిన్ను పూర్ణ హృదయంతో వెతికినప్పుడు తండ్రి ఈ యొక్క లక్షణాలన్నీ అలవర్చుకోవడానికి సాధ్యమే కనుక ఈ యొక్క సాయంత్ర సమయంలో ప్రభా ఒక తీర్మానంతో మేము మా గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మేమందరము ప్రభువా ఈ యొక్క సంఘానికే కాదు, కుటుంబానికే కాదు, సమాజానికే కాదు కానీ తండ్రి నీ నామానికి మహిమ తెచ్చే వారముగా మేము ఉండునట్లు మా ఈ జీవితాలను తండ్రి సరిదిద్దమని వేడుకుంటున్నాం మా తండ్రి. నీ కొరకు నమ్మకమైన బిడ్డలంగాను నీ కొరకు ప్రభువానైనా నీ సాక్షార్థమై మేము ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన సహాయం దయచేయమని మా కుటుంబానికి అలాగే ప్రభువా మేము అనేక మందికి మా చుట్టూ ఉన్నవారికి ప్రభు మేము మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీ యొక్క కృపను చూపమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. అలాగే ఇక ముందు ప్రభ జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతట్లోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క స్త్రీని ప్రభునైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరును ప్రభ మీరు దీవించండి ప్రభ. ఏ అవసరతో వచ్చినప్పటికైనా వారి అవసరతను తండ్రి మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభ. ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రభ ఏ వేదనతో వచ్చారో, ఏ దుఃఖంతో వచ్చారో, ఏ భారంతో వచ్చారో నువ్వు ఎరిగినటువంటి దేవుడు కనుక ఈ యొక్క సాయంత్ర సమయంలో ప్రభు అటువంటి స్త్రీలను మీరు ప్రత్యేకంగా ముట్టమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని ప్రభు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్. మరి కొద్దిసేపు గేమ్స్ ఆడదామా? యవనస్తులు అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. ఓకే, కుమార్తెలు అందరూ నిలబడండి. అంటే ఇక్కడ ఉన్న కుమార్తెలు మనందరము ఎవరో తల్లి కుమార్తెలమే, నేను కాదని అనడం లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కుమార్తెలు అందరూ నిలబడాలి. ప్రణతి, ఓకే, చాలామంది ఉన్నారుగా మీరు. ఓకే, నేను అడగబోయే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో మీరు రండి ముందుకి. ఇవేమి చాలా సింపుల్ ప్రశ్నలు, ఏమీ కాంప్లికేటెడ్ కాదు. రాకపోతే నేనే పేర్లు పెట్టి పిలుస్తా ఉంటాను. రా మేఘనా, నువ్వు ధైర్యం చేసావమ్మా. ఓకే, ఇప్పుడు కూర్చోండి కుమార్తెలు అందరూ, ఎందుకంటే మీ అందరికీ కూడా అవకాశం ఉంది. 15 ప్రశ్నలు 15 మంది కుమార్తెలు కావాలి నాకు, సిద్ధపడండి. ఓకే, రెడీయేనా? మీ అమ్మగారు కనుక వంట దినుసు అయితే ఏ దినుసుతో పోలుస్తావు? లవంగం. లవంగం ఎందుకని? ఘాటుగా ఉంటుంది. మేఘన చాలా మంచి సమాధానం చెప్పాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక కుమార్తె ఎవరైనా రామ్మా. మీ అమ్మగారిని నువ్వు ఏ ప్రశ్న అయినా అడగొచ్చు, కానీ మీ అమ్మగారు అంటారు నన్ను ఈ ప్రశ్న మాత్రం అడగొద్దు అని. ఏంటి ఆ ప్రశ్న? ఫ్రెండ్స్తో ట్రిప్స్ కానీ బయటకు కానీ వెళ్తా అంటే డాడీని అడగమంటారు. డాడీని అడగ, అది మాత్రం మమ్మీని అడగొద్దు అంటారు. ఓకే, మీ మమ్మీ కనుక ఐస్ క్రీమ్ లాంటిది అయితే కనుక ఐస్ క్రీమ్కి మీ మమ్మీకి ఉన్న పోలికలు ఏంటి? తినొద్దని చెప్తుందా? ఓహ్, మరి ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతావుగా. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్, మీ అమ్మగారు విశ్రాంతి తీసుకోవడానికి ఏం చేస్తారు? బెడ్ మీద ఎక్కి పడుకుంటారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, మీ మమ్మీ చేసే ఒక తప్పు ఏంటి చెప్పు. అంతసేపు ఆలోచించకూడదు, నీకు 1 మినిటే ఉంది. మా మమ్మీ నన్ను కొన్ని రాంగ్ క్వశ్చన్స్ చెప్తుంది, అంటే నాకు చదివిపించినప్పుడు రాంగ్ క్వశ్చన్స్ చెప్తా. అంటే మమ్మీకి తెలీదా? తెలియదు. అయ్యో, వాళ్ళ మమ్మీ సర్జన్ అండి, డాక్టర్ గారు, ఆమెకేమీ తెలియదు అంట వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్. మీ అమ్మగారు చేయడానికి ఇష్టపడని పని ఏమిటి? నేనేమైనా
ఇష్టమైంది అడిగితే అది చేయదు. చెయ్యదా? అరే భలేదాని అమ్మ కుమారి. ఓకే, అది నెక్స్ట్. ఒకవేళ అనారోగ్యమైంది అనారోగ్యం అవుతుందని ఒక మంచి కారణం చేస్తే చెయ్యదైతే. ఓకే, చెప్పగలవా సమాధానం? ఓకే, మీ మమ్మీకి వారానికి ఒక్కసారి మాత్రమే చేసేటటువంటి పని ఏంటి? శారీ కట్టుకోవడం. శారీ కట్టుకోవడమా? అంటే సుభాష్ ఇంట్లో ఉంటుంది కాబట్టి చర్చికి వచ్చినప్పుడు కట్టుకుని వస్తుందా? ఓకే, మీ మమ్మీకి విసుగు అనిపించినప్పుడు ఆమె చేసే పని ఒకటి ఏమిటి? మమ్మీ విసుగొచ్చినప్పుడు ఫస్ట్ సైలెంట్గా ఉంటుంది, అసలు ఏం మాట్లాడదు. మేమే చెప్పు అమ్మా చెప్పు ఏంటి ఏంటి అని అంటాం, మమ్మీ అయినా సైలెంట్గా ఉండిద్ది. అంతే, సైలెంట్ అయిపోతారు. మంచిదేగా, గొడవలు అవ్వవు అప్పుడు. ఓకే, నెక్స్ట్. మీ మమ్మీ నీ యొద్ద నుంచి దాచి ఉంచే ఒక విషయం ఏమిటి? మ్యారేజ్ సెట్టింగ్. మ్యారేజ్ ఎట్లా? మ్యారేజ్ ఏం ఫిక్స్ ఏమైనా ఆప్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు డిస్కస్ చేశాక నాకు చెప్తారనమాట. ఓ ఓకే. పెళ్లి వయసు వచ్చిన పిల్లలు వస్తే వాళ్ళకి అప్పుడే అన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు చెప్పమని అంటుంది. ఓకే, నెక్స్ట్. మీ అమ్మగారు దేనికి బానిస అయ్యారు చెప్పు? నేను. నువ్వేనా? నీకే బానిస అయిపోయారా? అరే కుమార్తెలందరికీ వచ్చినాయి బెలూన్స్. ఓకే, అందరూ మీ బెలూన్ పట్టుకుని కుమార్తెలందరూ నిలబడండి. ఓకే, ఇప్పుడు దాన్ని మీ కుర్చీలో పెట్టుకోండి. మీరు దాని మీద కూర్చొని పగలగొట్టాలి. ఓకే, పగలగొట్టినప్పుడు అందులో నుంచి ఒక చీటీ వస్తుంది చూడండి. అమ్మ, తల్లులైనటువంటి మీరు ఎవరైతే మీ పక్కన పిల్లలు ఉన్నారో వాళ్ళు మీ కొరకు ఒక పని వారమంతా చేస్తారు. ఆ పని ఏమిటో అడగండి మీరు. మేఘన, నీకేమొచ్చింది? బీరువా సదరాలి. బీరువా 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 సర్దాలా? ఉషా, నీకేమొచ్చింది? ఇల్లు మాప్ చేయాలి. అదే, మీ అమ్మగారింటికి వెళ్ళి నువ్వు ఇల్లు తొడవాలి. మీ డాడీకి అప్పగిస్తావా పని? తల్లి అందరూ చప్పట్లు కొట్టాలి మీ కొరకు ఈ పిల్లలు పనులు చేస్తారని. 1 వీక్ వెజిటేబుల్స్ కట్ చేయాలి. అమ్మో, 1 వీక్ వెజిటబుల్స్ కట్ చేస్తావా మరి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరికి ఏమొచ్చినాయి అమ్మా? అబ్బో, మంచిదే, బాగుంది ఇది. ఆదివారం పెట్టుకో, అప్పుడైతే నువ్వు ఎక్కువసేపు ఇంట్లో ఉండవు కాబట్టి. 1 వీక్ అమ్మ చెప్పింది చేస్తాను. అమ్మ చెప్పింది చేస్తావు, భర్త చెప్పింది చేస్తాను అనాలి నువ్వు. బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకాలా? వారం రోజు బట్టలు మడత పెట్టాలి. బట్టలు మడత పెట్టాలా? ఓ వెరీ గుడ్. ఇగో తల్లులైనటువంటి మీ అందరికీ మంచి అవకాశం, పిల్లలకి ఏదైనా ఒక పని నేర్పించడానికి, ఇంట్లో పని. సరేనంటారా? ఒక రోజంతా బట్టలు ఆడేయాలి. బట్టలు ఆరేయ ఒక రోజంతా పడుతుందా బట్టలు ఆరేయడానికి? ఓకే, ఇంకెవరన్నా చెప్తారా? 1 వీక్ బట్టలు ఆరేయాలి. బట్టలన్నీ ఆరేయాలా? మీ ఇద్దరికి ఒకటే వచ్చిందా? 1 వీక్ వెజిటేబుల్స్ కట్ చేయాలి. వెజిటబుల్స్ కట్ చేయాలా? వెరీ గుడ్. బీరువా సర్దాలి. బీరువా సర్దాలా? బాంధవ్య, నువ్వు వచ్చావా చెప్పడానికి? 1 వీక్ అమ్మ మాట వినాలి. అమ్మ మాట వినాలి. అది చాలా కష్టమే కదా 1 వీక్ అంతా వినాలంటే. 1 వీక్ వంట చేయాలి. వంట చేయాలా? వచ్చా నీకు వంటలు చేయడం? అయితే మంచి అవకాశం మమ్మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి. 1 వీక్ అమ్మ చెప్పిన మాట వినాలి. అది చాలా కష్టమే కదా. కష్టమే. నేను ఒక రోజంతా ఫోన్ వాడను. ఫోన్ వాడవు. యవనస్తులకు అది కష్టమే కదా, ఫోన్ ఒక రోజు అంతా వాడొద్దు అని అంటే. ఒకసారి వాష్రూమ్ క్లీన్ చేయాలి. ఒకరోజు వాష్రూమ్ క్లీన్ చేయాలి. వాష్రూమ్ క్లీన్ చేయాలి. ఓ వెరీ గుడ్. ఇల్లు ఉడవాలి. ఇల్లు ఉడవాలా? 1 వీక్ గిన్నెలు క్లీన్ చేయాలి. గిన్నెలు క్లీన్, వంట అంట్లు తోమాలి. ఉదయం 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటాను. చేసుకుంటావు. వెరీ గుడ్. ఓకే,
ఇక్కడితో ఆ గేమ్ ఆఫ్ చేద్దామా? కుమార్తెలందరూ నిలబడతారా? కుమార్తెలందరూ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ సత్యాన్నే పలుకుతుంది. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి గేమ్ మీరందరూ సత్యంగా ఆడాలి, నిజం చెప్పాలి, సరేనా? ఇదేంటంటే మామ్ సేస్. అంటే మామ్ సేస్ అని అంటే అమ్మ చెప్పితే, అంటే మామ్ సేస్ అని నేను ఒక సెంటెన్స్ను ఒక మాట చెప్తే మామ్ సేస్ అని నేను అనలేదనుకోండి, జ్యోతి సేస్ అన్నాను అనుకోండి, మీరు ఏమీ చేయకూడదు. కానీ ఎప్పుడైతే నేను మామ్ సేస్ కూర్చోండి అని అన్నాను అనుకోండి, అప్పుడు కూర్చోవాలి. కానీ నేను ఒట్టిగా కూర్చోండి అంటే మీరు కూర్చోకూడదు, కూర్చుంటే అవుట్ అయినట్టే. అర్థమైందా? మామ్ సేస్ అంటే అమ్మ చెప్పింది. ఓకే, రెడీయేనా? రెడీయేనా? ఓకే. మామ్ సేస్ బ్లో కేస్. కూర్చోమని చెప్పాను మీకు. మామ్ సేస్ బ్లో కేస్ అంటే ఏమంటారు దీన్ని? ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్ మీ మమ్మీకే లే, ఎవరికి కాదు, బయట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఓకే, నెక్స్ట్ మీ అమ్మగారికి వెళ్ళి ఒక పెద్ద హగ్ ఇవ్వండి. మాంసేస్ అన్నాను నేను, మాంసేస్ అనలేదు. మాంసేస్ అనలే, మాంసే వెళ్ళి అమ్మకెళ్ళి హగ్ ఇవ్వమన్నాను కానీ మాంసేస్ అని అనలేదు. కాబట్టి హగ్గించిన వాళ్ళందరూ అందుకని హగ్గించిన వాళ్ళందరూ కూర్చోవాలి. ఓకే ఓకే. మదర్ సేస్ డాన్స్ ఫర్ 10 seconds. Mom says dance for 10 seconds. డాన్స్ చేస్తున్నా, 10 seconds అయిపోయింది. ఓకే, pat your head. మామ్ చెప్పలా. ఓకే. Mom says stomp your feet. ఓకే ఓకే. మీ వేళ్ళను కదిలించండి, కూర్చో. మామ్ సేస్ అనలేదుగా. ఓకే ఓకే, చప్పట్లు కొట్టండి, కూర్చోండి, కూర్చోవాలి. ఓకే. మామ్ సేస్ టచ్ యువర్ నోస్. నోస్, వెరీ గుడ్. ఓకే. స్టాండ్ ఆన్ 1 foot. ఒక్క కాలు మీద నుంచోవాలి. నుంచున్నావా? ఓకే. మీరు అందరూ గెట్టాళ్ళు. ఓకే. మామ్ సేస్ రబ్ యువర్ స్టమక్. మీ పొట్టను రుద్దుకోండి. ఓకే, ఇది కొంచెం కష్టము. మామ్ సేస్ హాప్ లైక్ ఎ ఫ్రాగ్. కప్పలాగా గెంతాలి. ఓకే. మీ ఆశ్చర్యంగా మీరు యాక్ట్ చేయాలి. మీరు ఆశ్చర్యచకితులైనప్పుడు ఎలా ఉంటారు? కూర్చోవాలి. నీది అయిపోయింది. మాంసేస్ అని అనలేదుగా. ఓకే. 3 జంపింగ్ జాక్స్ తెలుసుగా? జంపింగ్ జాక్స్ అంటే గెంతుతారు కదా చేతులు పెట్టి. 3 చెయ్యాలి. అలా చేయరంటే ఎవరును? ఓకే. మామ్ సేస్ ప్లే గిటార్. మీరందరూ చాలా గెట్టాళ్లే. ఓకే. మామ్ సేస్ వాక్ బ్యాక్వర్డ్స్. వెనక్కి ఒక అడుగు వేయండి, కష్టమే కానీ. ఓకే. మామ్ సేస్ సింహంలాగా గర్జించండి. అవి సింహాల్లాగా లేవు. ఓకే. స్టాండ్ ఆన్ యువర్ టోస్. మీ ముని అళ్ళ మీద నిలబడండి. మీరెవరు కూర్చోట్లేదు. ఓకే. మామ్ సేస్ మీ నాలుగు బయట పెట్టండి. ఓకే. మీరు పెట్టట్లేదుగా, కూర్చోండి. పెట్టారా? ఓకే ఓకే. స్మైల్ యాజ్ బిగ్ యాజ్ యూ క్యాన్. పెద్ద స్మైల్ ఇవ్వండి. అంత సీరియస్గా ఉంటే ఎట్లా? నవ్వమంటున్నా కదా, మామ్ సేస్ అనలేదా? ఓకే.
మీరందరూ కూడా ఫుట్బాల్ తంతున్నట్టు యాక్ట్ చేయండి. ఇంకా ఆప్ చేయడం బెటర్, వీళ్ళు ఎవరు వింటలా, నా మాట వింటలా అసలు. ఓకే, మీరున్న చోటనే పరిగెత్తండి. అమ్మో. ఓకే, మామ్ సేస్ బ్లింక్ ఫాస్ట్. వెరీ గుడ్. మామ్ సేస్ బ్లో బబుల్ గమ్. బబుల్ గమ్. ఓకే. మామ్ సేస్ మేక్ యూ ఫేస్. మేక్ ఎ ఫేస్. అందరికీ చప్పట్లు కొడదామా? చాలా గట్టాళ్ళు, చక్కగా వినే పిల్లలే మీ అందరినీ. ఓకే, ఇప్పుడు మీ కుమార్తెలు కనుక ఇక్కడ ఉంటే అటువంటి తల్లులు ఒక 5గురు ఇక్కడ వచ్చి నిలబడాలి. ఎందుకంటే ఇది కుమార్తెలు వచ్చి మీ చేతుల్ని వెదకి చెప్తారు, మీరు ఎవరు ఆమె తల్లో చెప్పాలి. అందుకని తల్లులు 5గురు వస్తే, ఓకే, వీళ్ళ కళగంతలు కట్టాలి. వీళ్ళ 5గురు పిల్లలు ఏరి. కనిపించట్లేదుగా? ఓకే, ఏదో నాకు గుర్తుంది, చిన్నప్పుడు మనము తారు మారు తక్కిడి మారని ఏదో పాడేవాళ్ళం, గుర్తుందా? ఎవరికి గుర్తుందా పాట? ఎవరికి గుర్తులేదా? ఓకే, కుమార్తెలు అందరూ కొంచెం దూరం ఇటు నుంచోండి, మీ మమ్మీని ఫేస్ చేస్తా. ఇప్పుడు మీరందరూ కూడా తారుమారు అవ్వాలి. అందరూ తారుమారు అవ్వాలి. 2-3 సార్లు అవ్వండి. ఓకే, మీ మమ్మీ చీర పట్టుకోకూడదు. మీ మమ్మీ చేతులు మాత్రమే, అంటే పైదాకా తనకి చేయకూడదు. ఇప్పుడు పిల్లలు మీరు మీ తల్లిని మీరు కనుగొనాలి. మీరు పైకి తడవకూడదు, ఈ చేతులు మాత్రమే చూడాలి. ఓకే, చేతులు చాపండి. మీరు ఎవరి తల్లో ఎవరు మీరో కనుక్కోవాలి. ఏళ్ళు అవే మాత్రమే పట్టుకోవాలి. మీ తల్లి ఎవరో మీరు గుర్తించాలి. ఓకే, పక్కకు రండి. మీరు గుర్తించింది కదా, అప్పుడే తీమాకమ్మా, పక్కకు రండి. చీరలు పట్టుకోకూడదు, తీయకూడదు అప్పుడే. ఓకే, ఇట్రా, వెనక్కి రారా బాంధవ్య. మీ చేతులు పెట్టండి అమ్మ. ఇంకా మీరిద్దరేగా మిగిలింది. ఓకే, ఇప్పుడు తిరగండి, తీసేయండి. ఇప్పుడు మీ మమ్మీ చేతులు మీరు కనుగొన్నారా? ఓకే, ఇంకా నెక్స్ట్ 5 రండి. ఆ చున్నీలు నెక్స్ట్ 5 వాళ్ళకి ఇవ్వండి. ఓకే, రెడీయేనా? ఓకే, మీరందరూ తారుమారు అవ్వాలి. పిల్లలకి అందరికీ కనిపించట్లేదుగా మీకు మీ మమ్మీ ఎవరో? ఓకే, తారుమారు అవ్వాలి. తల్లులు మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల్లులు చాలా సైలెంట్గా ఉండాలి. అందరూ ఒకే లైన్లో నుంచోవాలి. అప్పుడు మీ చేతులు చాచి పెట్టండి. ఓకే, రెడీ? వెళ్ళండి పిల్లలు, కొంచెం ముందుకు రండి.
అయిపోయింది ఇంకంతే. ఇంకా నెక్స్ట్ నువ్వు బట్టలు పట్టుకోకూడదు, మీరు నవ్వకూడదు, నవ్వితే మీరు తెలిసిపోతుంది కదా. అలా చూడకూడదు. మా తెలివైన మేము ఇట్లా పైకి లేపు చూస్తుంది ఎవరా అని. గాజులు పట్టుకోకూడదు, చేతులు ఒక్కటే పట్టుకోవాలి, వాచీలు పట్టుకోకూడదు. ఓకే, కనుగొంటే కనుక మీరు పార్ట్నర్ అయిపోతే వచ్చేసేయండి, పక్కకి అప్పుడే తీయొద్దు. ఓకే, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే తీయండి. ఈ గ్రూప్ వాళ్ళు బాగా చేశారు. అందరినీ రైట్ తల్లినే కనుగొన్నారు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి అందరూ. ఇప్పుడు అందరూ తల్లులకి కుమార్తెలకి అందరికీ ప్రశ్నలు, అందుకని ఎవరు చెయ్యెత్తితే వాళ్ళు ముందొచ్చి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ముందు చెయ్యెత్తిన తర్వాతే ప్రశ్నిస్తా. ఇది బైబిల్లో నుంచి, ఇవన్నీ బైబిల్లో నుంచి స్త్రీల గురించే. అందుకని రెడీయేనా? ఓకే, ఎవరు వస్తారు ముందు? మా మేఘన మైక్ ఉందా నీ దగ్గర? ఓకే, మీ స్థలంలో మీరు నిలబడినా పర్వాలేదు, మేఘన మైక్ తీసుకొస్తుంది. ప్రశ్న ముందిస్తే అందరూ అరుస్తారు తెలుసని, అందుకని ముందు ఎవరు వస్తే వాళ్ళకి ప్రశ్న. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి స్త్రీల గురించి చాలా సింపుల్ ప్రశ్నలు. ఓకే, విజయ ఆంటీ అమ్మ. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. ఎస్తేరు, వెరీ గుడ్. ఓ చాక్లెట్ ఈయనమ్మ. ఓకే, నెక్స్ట్. అది చూసారా ఎంత సింపుల్ ప్రశ్నలో. ఓకే, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎలిజబెత్, వెరీ గుడ్. తీసుకున్నారా? ఓకే. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును అని యెహోవా ఎవరికి మాట ఇచ్చెను? రెబ్కా. ఓకే. యెహోవాతో నేను ఈ బిడ్డను దయచేయమని చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. హన్నా, వెరీ గుడ్. ఈ వెనకమాల పిల్లలు కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను ఇప్పుడు. అమ్మ, మీ అమ్మ గురించి 2 మాటలు చెప్పు నాకు ఇప్పుడు. బాగా చూసుకునిద్ది. బాగా కోపడుతుందా? బాగా చూసుకుంటుంది. నెక్స్ట్, తిట్టేది ఎక్కువ తిడుతుందా? ఎక్కువ తిట్టదట. సరే కూర్చోమ్మా. నువ్వు లేగమ్మా. నీ పేరు చెప్పు ఒకసారి. సిరివల్లి. మీ అమ్మ గురించి 2 చెడ్డ మాటలు చెప్పాను ఇప్పుడు. తిట్టిద్ది. మా అమ్మ తిడుతుంది. మరి మీ అమ్మ గురించి ఒక మంచి మాట చెప్పు. బాగా చూసుకుంటాను. బాగా చూసుకుంటుంది. ఇంకెవరున్నారు పిల్లలు ఇక్కడ? నువ్వు కౌరులు చెబుతున్నావు కానీ ఉట్టి కౌరులు చెప్పు. చేయబోతే కట్టిద్ది. మా అమ్మ కొడుతుందా? మరి మీ అమ్మ గురించి మంచి మాట కూడా చెప్పు. నాకు ఫేవరెట్ వంటలు చేసి. మీ ఫేవరెట్ వంట? మీ అమ్మ గురించి ఒక మంచి మాట చెప్పు. బాగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటుందా? ఎప్పుడన్నా మీ అమ్మ కొట్టిందా? కొట్టలేదా? అసలు కొట్టలేదా? అదృష్టవంతురాలు నువ్వు. కూర్చోట్లేదా? ఇంకెవరంటారు? మా మమ్మీ నాకు ఇష్టమైన వంటలు చేసి. మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా నిన్ను? చెప్పమ్మా, నీ పేరేంటి చెప్పు. హర్షిత. మీ అమ్మ పేరేంటి? ప్రియాంక. మరి మీ అమ్మ గురించి 2 మంచి మాటలు చెప్పు. మా మమ్మీ నాకు నా ఇష్టమైన వంటలు వండిద్ది. నీకు ఇష్టమైన వంట ఏంటి? పొటాటో ఫ్రైస్. అబ్బో, పెద్ద. ఇంకెవరుంటారమ్మా? మా మమ్మీ నాకు ఇష్టమైన పనులన్నీ చేసిద్ది. ఇష్టమైన వంటల పనుల? నాకు కావాల్సినవన్నీ కొనిచ్చిద్ది. నీకు మీ అమ్మ కొనిచ్చిన ఒక మంచి వస్తువు చెప్పు నాకు. ఈ డ్రెస్ కొంది. చాలా ఫేవరెట్ అయింది. మా అమ్మ నా బర్త్డేకి అయ్యానమ్మ. పిల్లలకి చూసారా, క్రియేట్ మెమరీస్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం జ్ఞాపక స్మృతులు సృష్టించాలి మనందరం కూడా. మరి మీ అమ్మ గురించి ఒక చెడ్డ మాట చెప్పు ఒకటి. ఏమి లేవు. అబద్ధం మాట మనం చెప్పావుగా నాకు, రహస్యంగా చెప్పావుగా నాకు. మరి ఆ మాట చెప్పది. మా
మా మమ్మీ రాంగ్ ఆన్సర్ చేస్తుంది. లేదు, మంచి మాట చెప్పాడు అమ్మ గురించి. మా మమ్మీ బాగా చదివిస్తుంది నన్ను. బాగా చదివిస్తే ఎప్పుడు మీ మమ్మీ కొట్టింది ఎప్పుడన్నా? కట్టింది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న బైబిల్ క్విజ్. ఇవి చాలా చిన్న చిన్న ప్రశ్నలే, నేనేమి పెద్దవి ఏమీ రాయలేదు. మా మైక్ ఇచ్చినప్పుడు చెప్పండి. ఓకే, చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో ఆగరు. వెరీ గుడ్, ఇచ్చావా? తన భర్త అయిన హక్కులతో కలిసి అపోలాను యూదుడికి దేవుని మార్గమును పూర్తిగా విశదపరిచినది ఎవరు? ప్రిస్కిల్లా. వెరీ గుడ్. యొప్పే అను గ్రామంలో చనిపోయిన శిష్యురాలైన ఒక స్త్రీని పేతురు ప్రార్థించి లేపాడు. తబిత. దేవుని చేత రాజకుమారి అను అర్థవంతమైన పేరు పెట్టబడి జనములకు తల్లి అయిన స్త్రీ ఎవరు? శారా. వెరీ గుడ్. బైబిల్లో ప్రవక్తి అను మొట్టమొదట పిలువబడిన స్త్రీ ఎవరు? మిరియాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రశ్న. ఓకే, తనుజ. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించెను, ఆమె పేరు ఏమిటి? యాయేలు. వెరీ గుడ్. ఓకే, ఇది బైబిల్లో నుంచి కాదు, కానీ ఒక స్త్రీ ప్రభువు పేరున దీనులకు సేవ చేసి జనులందరి చేత తల్లి పేరుతో ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి స్త్రీ మదర్ తెరీసా. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. ప్రభువునందు విశ్వాసం ఉంచి పౌలుకు తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ ఎవరు? లూదియా. వెరీ గుడ్. యా. ఓకే, ఇంకొకటి. ఓకే, శిశువుగా ఉన్న యేసును యెరూషలేమునందు దేవాలయంలో కొనియాడిన ఆషేరు గోత్రికురాలైన ఒక ప్రవక్త్రి ఎవరు? అన్న. ఓకే. దేవుని మహాకృప పొంది జీవము గల ప్రతి వానికి తల్లి అయిన స్త్రీ ఎవరు? హవ్వ. వెరీ గుడ్. ఓకే, ఆఖరి ప్రశ్న. ఇప్పటి వరకు అందరినీ మంచి మంచి స్త్రీలనే ఎంచుకున్నాం కదా. ఓకే, ఆఖరి ప్రశ్న. తీసుకున్నారా? నమ్మక ద్రోహముతో సంసోను పతనానికి కారణమైనటువంటి స్త్రీ ఎవరు? దెలీలా. ఓకే, చాలా సంతోషం. మీరు అందరూ చాలామంది బైబిల్ చదువుతున్నారు. కొంతమంది చదివినా ధైర్యం లేక ఎవరు చెప్పడం లేదు, కానీ అలాగే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి. ఇప్పుడు 70 సంవత్సరాలు పైన ఉన్నటువంటి స్త్రీలు ఎవరిని ఉన్నారు ఇక్కడ? 70 సంవత్సరాలు. ఓకే, 70 సంవత్సరాలు పైన పడిన స్త్రీలు ఇంకెవరిని ఉన్నారా? నాంచరమ్మ గారు ఒక్కరేనా? విమలమ్మ, అమ్మాజాంటి, సుభాష్. మీ అమ్మాజాంటి మీ వయసు ఎంత గుర్తుందా? 75. మీకు 72? 72. అయితే మీరు కూర్చోండి. మామగారి పేరు అడుగు, అంటే వయసు. చిట్టమ్మ గారు. 76. అయితే అమ్మాజాంటి మీరు కూడా కూర్చోండి. ఇంకెవరున్నారు? విమలమ్మ, నీ వయసు ఎంత? 74. అయితే చిట్టమ్మ, ఇంకెవరన్నా ఉన్నారా 76 సంవత్సరాలు లేకపోతే ఆ పైన పడినవారు? అయితే మన మధ్యలో చిట్టమ్మ అమ్మగారు ఒక్కరే 76 సంవత్సరాలు. కాబట్టి ఆమె అందరికంటే పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లి. కాబట్టి ఆమెకి రెండమ్మ చిట్టమ్మ గారు. వందనాలు. మా అందరికీ ఏమన్నా ఒక సలహా ఇస్తారా? మా స్త్రీలందరికీ అందరి కోసం ప్రార్థన చేస్తా. అందరి కోసం ప్రార్థన చేస్తారండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి తల్లులు, యవనస్తులు మీరు కాదు, తల్లులు ఎవరైనా ఉన్నారా?
20 సంవత్సరాల లోపు తల్లులు. ఓకే, 21 అమ్మ మేఘన చూస్తున్నావా? ఓకే, 22 సంవత్సరాల వయసు ఉన్న తల్లులు ఎవరన్నా ఉన్నారా? 22, ఓకే, 23, 24, ఓకే, 25, 25 అమ్మ నీకు. నీది హరిత, నీది ఎంతమ్మా? 25. నీది 25ఏనా? ఓకే, ఇంకా మీరిద్దరు ఉన్నారా? ఓకే, నీ పుట్టినరోజు ఎప్పుడు? నవంబర్ 1. నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? జనవరి 2001. 2001. అయితే ఉమ్మానే అందరికంటే యవనస్తురాలు. కూర్చోండి మీరందరూ. రమ్మ ఇక్కడికి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎవరైనా నాంచరమ్మ గారు ఏమన్నా సలహా ఇస్తారా మా అందరికి? అమ్మా జాంటీ, విమలమ్మ, మీరే పెద్దవారు. తల్లిదండ్రులను అందరినీ బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. యవనస్తులైనటువంటి స్త్రీలు మన అందరికీ ఆంటీ ఇచ్చే సలహా ఏంటంటే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అని. మరి ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఈ యొక్క కూడికను ముగించిన తరువాత మనం భోజనాలు చేద్దాము. మరి మీ అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ఇక్కడ ఉండగా నేను నా ఇంట్లో ఉండి అపార్ట్మెంట్ ఉండి మా అమ్మ గురించి నేను ఆలోచిస్తున్నాను. మా అమ్మ కూడా ఉంటే ఎంత బాగుండేదో నా మనసులోకి వచ్చింది. 2 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రభు పిలుపెందుకుని మా దేవుని సన్నిధికి వెళ్ళింది మా అమ్మ. ఆయన మా అమ్మ చెప్పిన మాట నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. మరి తల్లి ప్రేమ శాశ్వతమైన ప్రేమ, తల్లి ప్రేమ అగాపే ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. మరి తల్లి ప్రేమను మించినటువంటి ప్రేమ ప్రపంచంలో ఏది కూడా లేదు. మరి ఈరోజు పిల్లలకి అందరికీ ఇచ్చే ఒక సూచన అంటే, మీరు పెరిగి పెద్దాడైన తర్వాత దయచేసి మీ అమ్మని మీ నాన్న నర్సింగ్ హోమ్ పంపించబాకండి. పిల్లలకి జ్ఞానం పెరుగుతాయింది, తెలివి పెరుగుతాయింది, కానీ చివరికి ఏం చేస్తున్నారు, పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు, చూడట్లేదుగా. తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరం కూడా మరి ఏం చేయాలి? తల్లిని తప్పకుండా మనం ప్రేమించాలి. తల్లి ప్రేమ మరి చెప్పాను, అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, హృదయపూర్వకంగా తల్లిని ప్రేమించాలి. అది చాలా ప్రాముఖ్యం. అది మా అమ్మ చెప్పిన మాటలు ఇంకా నేను మర్చిపోను. మా అమ్మ ఏ కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళలేదు, కానీ కొన్ని మాటలు నాకు, కొన్ని సూత్రాలు నాకు నేర్పించింది. అమ్మ వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ సూత్రాలు ఇప్పుడు కూడా నేను పాటిస్తాను. మీ అందరూ కూడా చాలా తెలియగలవాళ్ళు, చాలా సామర్థ్యం గలవాళ్ళు, మంచి మరి ఓర్పు సహనం గలవారు మీరందరూ కూడా. ఆ ఓర్పు సహనం కారణంగా పిల్లలందరూ కూడా పెద్దవారు అయ్యారు. పిల్లలందరూ కూడా మరి విదేశాలు వెళ్ళటం, కొంతమంది జాబ్స్లో సెటిల్ కావడం, మీకు దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడు. మీరందరూ కూడా ఆ బాధ్యత చక్కగా నిర్వహించారు. ఆ కారణంగా మీ సహనం కారణంగా, ఓర్పు కారణంగా మీ పిల్లలందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఒకసారి మీ అందరూ నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామంటారా? నిలబడిన చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభువా, ఈ ప్రత్యేక దినాన్న మేమందరం సమాజముగా సమకూడి ప్రభువా, తల్లిని మాకు వరంగా ఇచ్చామని, తల్లిని మాకు కానుకగా ఇచ్చాను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్యములో సెలవిచ్చారు, నీ తల్లిని తండ్రిని సన్మానించము, నీకు దీర్ఘాయువిస్తాను వాక్య ప్రకారం. ప్రభువా, ఇచ్చిన తల్లులను బట్టి వందనాలు. అలాగే వారు చూపించే ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి, వారు చూపించే ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి వందనాలు. ఇక్కడున్న తల్లులందరినీ కూడా పేరు పేరున దీవించండి. మంచి ఆరోగ్యముతో, శక్తి చేత, బలము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే కొన్ని సవాళ్ళు కూడా వెళ్తున్నారు. ఆ సవాళ్ళలో కూడా మీరు సహాయం చేయండి ప్రభువా. మరి కొందరు తల్లులు కావాలని ఆశిస్తున్నారు ప్రభువా. ఏది మీ చిత్తమో, మీ సంకల్పం వారి జీవితాల్లో జరిగించండి. ఇంతవరకు ప్రభువా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించారు. తోడ్పడిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరి కోసం భోజనం ఏర్పాటు చేశారు. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని ఓరునం, ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. ఓ అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియు లేదే, లోకంలో ఈ తీయని బంధం కానారాలేదే. ఓ అమ్మా,
నిన్ను మించిన బంధం ఏదియు లేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు.